మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, మనకి ఫైనాన్షియల్గా కానీ ఏదైనా ఒక అదృష్టపరంగా కానీ కలిసి వచ్చే ముందు ఎటువంటి సంకేతాలు మనకి గోచరిస్తాయి. అది జనరల్గా కొంత ఉంటుంది, అందరికీ ఉండేటువంటి సంకేతాలు కొన్ని ఉంటాయి. అలాగే స్పెసిఫిక్గా లగ్నం అంటే మేషలగ్నము లేదా మేషరాశికి స్పెసిఫిక్గా ఉంటుంది. అయితే ఇందులో మళ్ళీ నేను మీకు ఇంకో విషయం చెప్తున్నాను. ఇందులో మరలా మీ పర్సనల్ చార్ట్ పరంగా వేరేగా ఉంటుంది. అది మీ పర్సనల్ చార్ట్ పరంగా చూసుకోవాలి. ఇదేంటంటే అందరికీ కనబడేటువంటి జనరల్గా చెప్పేటువంటి విషయాలు అన్ని రాసుల వారికి. కన్యా లగ్నము, కన్యా రాశి, కన్యా రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలుగా చూసుకున్నట్లయితే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త మరియు చిత్త 1, 2 పాదాలు. వీటిని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా ఏదైతే ఈ కన్య వారికి ఉందో, ఈ రాశి వారికి సంకేతాలు అంటే ఒక మంచి జరిగే ముందు కొన్ని సంకేతాలు చూపిస్తూ ఉంటాయి. ఆ రకంగా మొట్టమొదటి సంకేతం ఏమిటి అంటే, ఏదైనా సరే పుణ్యక్షేత్రము, అది కూడా పర్టికులర్గా అమ్మవారికి సంబంధించిన క్షేత్రము స్వప్న రూపంలోనో లేకపోతే దర్శించుకున్నట్టుగానో దర్శించుకుందాం అనేటువంటి ఒక ప్లాన్ వేయడమో, ఎవరైనా పిలవడమో, ఇవి మీకు తరచుగా జరుగుతున్నాయంటే మీకు అదృష్టం కలిసి రానుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ముఖ్యంగా సామాజికమైనటువంటి సేవలు చేస్తున్నట్టుగా, అంటే ఒక్కోసారి చూడండి, మనం ఏదైనా ఒక సమాజంలో కొన్ని సేవలు చేస్తూ ఉన్నట్టుగా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే, ఎండాకాలంలో చలివేంద్రాలు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా చలివేంద్ర సంబంధించినటువంటి కన్యావారికి ఉన్నటువంటి గొప్ప ఇదేంటంటే, మీకు పూర్వజన్మల్లో చేసినటువంటి కొంతమంది చూడండి గృహం కోసం వెతుకుతూ ఉంటారు, ఏదైనా ఒక ల్యాండ్ కోసం వెతుకుతూ ఉంటారు, దొరకదు. ఏమిటంటే నాకు గృహయోగం ఉందా లేదా అని అడుగుతూ ఉంటారు. అది కూడా ఒక యోగమే. ధనం ఉన్నంత మాత్రాన గృహమో స్థలమో కొనుక్కోవాలని రూల్ ఏం లేదు. ఏదో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏదో కొన్నాం అమ్మేస్తాం అంటే అది దట్ ఈజ్ డిఫరెంట్ యోగా. కానీ మీరు నివసించాలి, అక్కడికి వెళ్ళి నివాసం ఉండేలాగా ఉంటుంది అంటే అది యోగము. గుర్తుపెట్టుకోండి, నివాస యోగ్యంగా ఉండేటువంటి ఒక సంబంధం ఉంటుంది. ఆ రకంగా మీరు కనుక చూసుకున్నట్లయితే అక్కడ జరిగేటువంటి ఫలితం ఏమిటి అంటే, మీకు ఖచ్చితంగా ఈ చలివేంద్ర సంబంధించినటువంటిది ఏదైతే మీరు సేవా దాంట్లోకి వెళ్తారో, నివాస యోగ్యంగా నివాసం ఉండేటువంటి యోగం కలుగుతుంది అక్కడ, అంటే గృహయోగం కలుగుతుంది. లేదా అటువంటి యాక్టివిటీస్, అటువంటి సంకేతాలు మీకు వస్తూ ఉంటాయి. మరియు ఇక్కడ జలము, అది కూడా ఏంటి, నదుల, సముద్రాల, లేకపోతే కాలువల, చెరువుల అని చెప్పి చూసుకున్నట్లయితే చెరువులు ముఖ్యంగా మీకు స్వచ్ఛమైనటువంటి నీటితో కూడినటువంటి చెరువుల దగ్గరికి మీరు ఎక్కువగా వెళ్తున్నారు అనుకోకుండా జరుగుతుంది. అదే తదేకంగా ఖచ్చితంగా మీకు అదృష్టం కలగనుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే సంతాన సంబంధించినటువంటి విషయంలో మీరు కన్యావారి కనుక చూసుకున్నట్లయితే, నేను అంటే చాలా జాతకాలు చూసి చాలామందికి లైఫ్లో జరిగినటువంటి సంఘటనలను అనాలిసిస్ చేసి చెప్తున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. వాళ్ళ యొక్క సంతానము స్పోర్ట్స్ వైపు ప్రధానంగా అలా వెళ్ళినట్టుగా ఏదైనా స్వప్నంలోకి వచ్చినా, వారు ఏదైనా అటువంటి ప్రయత్నాలు, వాళ్ళకి అవకాశాలు వస్తున్నా మీ యొక్క లైఫ్ టర్న్ తీసుకోబోతుంది, మంచి టర్న్ తీసుకోబోతుంది అర్థం. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మంచి టర్న్ తీసుకోబోతుంది. కాకపోతే ఆల్ ఆఫ్ సడన్గా కూడా కొన్ని శుభవార్తలు వినేటువంటిది కూడా జరుగుతుంది అలాంటి సమయంలో పర్టికులర్గా. అయితే
మీ యొక్క సంతానము స్పోర్ట్స్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళి అందులో గొప్ప స్టేజ్కి వెళ్ళబోతున్న దాని ద్వారా ఎలా ఉంటుందంటే ఒకసారి నాకు తెలిసినటువంటి చాలా రోజుల క్రితం ఒక దాదాపుగా 10-12 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. రిక్షా నడిపించుకునేవాడు అబ్బాయి. రిక్షా నడిపించుకొని వాళ్ళ అబ్బాయిని చదివిస్తూ ఉండేవాడు. వాళ్ళ అబ్బాయికి స్పోర్ట్స్ మీద బాగా ఇంట్రెస్ట్. ఇతంది కన్యా రాశి లగ్నం ఒకటే అనుకుంటా. నేను చూసి శని యొక్క స్థితి చూసి నేను ఏమన్నంటే, అయ్యా మీ అబ్బాయి మంచి స్పోర్ట్స్లోకి వెళ్తాడు, నీకు లైఫ్ టర్న్ అవుతుంది. ఎక్కడ అవుతుంది సార్, నేను రోజుకి 100 రూపాయలు సంపాదించడం కష్టం, 200-300 వస్తాయి మహా అంటే, ఎంతో తిప్పి ఇది చేస్తే ఇప్పుడు కానీ ఎక్కువ రాదు, అంతకంటే రాదు, మినిమం ఒక నెలకు 10,000 కంటే ఎక్కువ సంపాదించట్లేదు, మా వాడు చదువుతున్నాడు అనుకునేవాడు. ఆ అబ్బాయికి ఎప్పుడైతే స్పోర్ట్స్లో రాణించి దానికి స్పాన్సర్ రావడము, ఇప్పుడు ఈరోజు అదే రిక్షా నడిపినటువంటి అతను కారులో తిరుగుతున్నాడు. అతను కూడా నమ్మలేకపోయేవాడు. ఎక్కడ నేను నెలకి 9,000-10,000 సంపాదించుకునేటువంటి స్థితి ఎక్కడా నేను అనే అదృష్టం అనేటువంటిది, సంకేతం అనేటువంటిది ఆ రూపంలో ఇస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే చాలామంది అంటే ఈ కన్యా లగ్నం వారు ఆర్ కన్యా రాశి వారు వీళ్ళ లైఫ్లో పోరాటం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. పోరాటం జరిగిన తర్వాత అదృష్టం పడుతూ ఉంటుంది. అలాంటిది ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది, నెక్స్ట్ అదృష్టం రానుందని అర్థం చేసుకోండి. నేను మీకు ఇక్కడ కొన్ని కండిషన్స్ చెప్తానన్నాను. ఏమిటా కండిషన్స్ అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మనం చెప్పినటువంటిది రాశిపరంగా లేదా లగ్నపరంగా అందరికీ జరిగేటువంటి జనరల్గా. కానీ మీ జన్మజాతకంలో మీకు అదృష్టాన్ని కలిగించేటువంటి గ్రహాలు ఎవరయ్యారని స్పెసిఫిక్గా ఉంటుంది. అదేంటంటే లగ్నం చెప్పారు కదా వాళ్ళే అవుతారు అనుకుంటారు, కాదు. ఎందుకు అవ్వరు అంటే, వాళ్ళు ఒక్కొక్క గ్రహము, ఉదాహరణకి మేషలగ్నానికి శని భగవానుడు దశమ లాభాధిపతి. ఆ దశమ లాభాధిపతి మేషంలో ఉంటే ఒక ఫలితం, వృషభంలో ఉంటే ఒకటి, మిథునంలో ఒకటి, కర్కాటకంలో ఫలితాలు మారుతూ ఉంటాయి. పోనీ అక్కడ ఉన్నప్పుడు ఆ ఫలితం ఇస్తుందంటే అది ఎవరితో కలిసిందో, మళ్ళీ బుధుడితో కలిసాడా, శుక్రుడితో కలిసాడా, రవితో కలిసాడా, చంద్రుడితో కలిసాడా అనే దాని మీద మార్పు ఉంటుంది. నక్షత్రం వల్ల మార్పు ఉంటుంది. అది ఉన్న నక్షత్రం, అది ఏ నక్షత్రం మీద ఉంది, అది నవాంశలో ఫలాన్ని ఇచ్చేటువంటి ప్రదేశంలో ఎక్కడ పడింది నవాంశలో అనేటువంటివి స్పెసిఫిక్గా ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ శని, ఈ నవగ్రహాలన్నీ కూడా. అందుకని ఇప్పటివరకు మనం చెప్పుకున్నవి ఒక ఎత్తు, మీ పర్సనల్ చార్ట్ని బట్టి చూసుకోవాల్సింది ఒకటి ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే, జనరల్గా ఇప్పుడు రాశి, నక్షత్రము లేకపోతే లగ్నము వీటితో అసలు సంబంధం లేకుండా జరిగేటువంటి సంఘటనలు ఏమిటి, సంకేతాలు ఏమిటి అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏదైనా ఒక పని మీరు ప్రారంభిద్దాము అని అనుకున్నప్పుడు గనక ఏదైనా ఒక ఆటంకం వచ్చి మిమ్మల్ని ఆపుతుంది అనుకోండి. ఏదైనా ఒక ఆటంకం అంటే, ఒక వివాహం కోసం రెడీ అవుతున్నప్పుడు ఏదైనా ఒక చెడు వార్త వచ్చింది, దాని గురించి మీరు ఆలోచించవలసిన సందర్భం ఉంది. వివాహం అనే కాదు, ఎనీథింగ్, ఒక బిజినెస్ పెట్టబోతున్నారు, లేకపోతే ఒక ప్లానింగ్గా ముందుకు వెళ్తున్నారు. సో దానికి మీరు పర్టికులర్గా ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏమిటి అనేటువంటిది ఒక ఆలోచనలో కొంచెం ముందుకు ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి, ఏదైనా ఒక సంకేతం వస్తాయి. దాన్నే మనకి శాస్త్రాల్లో నిమిత్తం అన్నారు, ఎదురు రావడం అన్నారు, ఇలాంటివన్నీ చెప్పారు. అంటే ఏమిటి, ప్రకృతి చెప్పేటువంటి ఇదంతా ఏమిటి అంటే, ప్రకృతి మనకు అందించేటువంటి, ప్రకృతి అంటే ఎవరు, అమ్మవారు. అమ్మవారికి ఉన్నటువంటి లాంగ్వేజ్లో మనకు చెప్తుంది, నాన్న నువ్వు ఇది చేసుకో, ఇలా ఉండు. ఎందుకంటే అదేంటండి అలా చెప్తుందా అంటే, ఖచ్చితంగా చెప్తుంది. మనకి చూడండి, కొంతమందికి స్వప్నంలో భగవత్ సంబంధించింది సౌండ్ వినబడో, చెప్పు నీకు పలానా దగ్గర విగ్రహాలు ఉన్నాయి, తవ్వండి, తీసి గుడి కట్టండి అని చెప్తున్నారుగా మన అమ్మవారు. మరి అది చెప్తున్నప్పుడు మన పర్సనల్ రిలేటెడ్ సంబంధించినవి కూడా ఈ సంకేత రూపంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి మీకు సందేహం వచ్చేవండి, మరి ఇట్లా ఏదైనా వివాహం కావచ్చు, వ్యాపార సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా ప్రారంభిస్తున్నప్పుడు అవి ఏదో కారణం చేత ఆగుతున్నాయంటే అక్కడ ఏదో నష్టం ఉంది అనేటువంటి ఒక సంకేతం అని మీరు చెప్తున్నారు. మరి దాన్ని ఎలాగా క్లియర్ చేసుకోవాలి అంటే, అలాంటి సమయాల్లో మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటంటే, రామాయణం కానీ
మహాభారతం కానీ లేదా గజేంద్ర మోక్ష సంబంధించిన ఘట్టాన్ని కానీ మీరు చదువుకున్నట్లయితే, చదువుకున్నా విన్నా ఏమవుతుందంటే, మీకు రావాల్సినటువంటి ఆపద ఏదైతే ఉందో, ఒక ప్లానింగ్ అనుకుంటాం మనం, నేను పలానా బిజినెస్ పెట్టేసా, లేకపోతే నేను పలానా కోర్స్ తీసుకోవాలి, లేకపోతే నేను పలానా విషయంలో ముందుకు వెళ్ళాలి అని, ఎవరితోనైనా కలిసి ముందుకు వెళ్ళాలి. అలాంటి సందర్భంలో మీరు కనుక ఆటంకాలు కలుగుతున్నాయి, కానీ ఆటంకం ఎందుకు కలుగుతుంది, అసలు ఏంటి సంకేతాలని మీకు అర్థం కావట్లేదు, ఒక క్లారిటీ రావాలి. అలాంటి సందర్భంలో రామాయణం, మహాభారతం, గజేంద్ర మోక్షం, లలితా సహస్రనామాలు విన్నా లేదా విష్ణు సహస్రనామాలు ఒక్కసారి చక్కగా ధ్యానంలో కూర్చొని మీరు విన్నా ఏమవుతుందంటే, మీకు ఏదైతే మీరు స్టెప్ వేయబోతున్నారో, ఇంకా కూడా ఉంది ఏంటి, ఇష్టదైవం, రోజు ఇష్టదైవాన్ని పూజ చేస్తూ ఉంటారు. ఆ పూజలో ఒక్కసారి కూర్చొని, స్వామి ఏమిటి నాకు ఇదేం అర్థం కావట్లేదు, నేను దీనికి ముందుకు వెళ్ళనా వద్దా, ముందుకి నేను అడుగు వేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే దాన్ని విరమించుకొని వెనక్కి రావడమే మంచిదా అని చెప్పి మీరు కనుక ప్రశ్నించుకున్నట్లయితే ఖచ్చితంగా దానికి సమాధానం ఒక క్లారిటీతో వస్తుంది. అంటే మీకు కనబడేటువంటి నిమిత్తాలు క్లారిటీ ఉండాలని లేదు ఒక్కోసారి, ఎందుకంటే అది దాని మీద స్టడీ చేస్తేనే అర్థమవుతూ ఉంటుంది, కాబట్టి ఈ రకంగా తెలుస్తుంది. అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంటుందంటే, ప్రతిసారి ఆటంకం కలుగుతున్నప్పుడు ప్రతిసారి ఇబ్బంది కలగాలని రూల్ ఏం లేదు. ఒక్కొక్కసారి మీరు అది చేయడం వల్ల మీ కర్మ తొలగిపోతుంది, అలాంటప్పుడు కూడా ఆటంకం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా మీరు కనుక ఒక్కసారి లలిత చదువుకొని ప్రారంభించినట్లయితే మీ ప్రారంభ కర్మ ఆపుతూ ఉంటుంది. అంటే చిన్న ఉదాహరణ ఎలా అంటే, ఒక వ్యక్తికి బాగా కష్టాల్లో ఉన్నప్పుడు, బాబు నువ్వు పలానా దీక్ష తీసుకో, దీక్ష తీసుకున్నాక నీకు రిలీఫ్ వస్తుంది అని చెప్పడం జరిగింది. అతను దీక్ష తీసుకుందాం అనుకునేసరికి ఏదో ఒక ఆటంకం రావడం జరిగేది. అయితే నేను ఏమన్నానంటే, లేదు నువ్వు కర్మ, నీ యొక్క ప్రారంభ కర్మ నిన్ను ఆపుతుంది, దీక్ష తీసుకుంటే క్లియర్ అవుతావు, కాబట్టి దీక్ష తీసేసుకో అంటే. ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనం ఏదైనా గ్రహ సంబంధించిన, దేవతా సంబంధించినటువంటి చేసుకుంటే క్లియర్ అవుతుంది అని అన్నప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు దాన్ని కూడా అధిగమించి మీరు కనుక ఆ యొక్క కార్యక్రమాన్ని పూజో, లేకపోతే హోమమనో, లేకపోతే జపమనో, లేకపోతే ఇంకేదైనా దేవాలయానికి వెళ్ళడమనో చేసినప్పుడు అది ఖచ్చితంగా ఏమవుతుందంటే, మీరు పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి బయటపడేస్తుంది. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ యొక్క విషయాల్ని పరిగణనలో తీసుకొని ప్రతి దాన్ని కూడా మీరు అమ్మవారికి సమర్పిస్తూ మీరు కనుక చేస్తున్నట్లయితే, అంటే ఉదాహరణకి ఏదైనా ఒక ప్రారంభిస్తున్నాము, మీకు సంశయం అసలు ముందుకు వెళ్ళనా వద్దా, జాతకం ఉంటే జాతకంలో చూసుకొని చెప్పొచ్చు, ఏమంటే ఈ వ్యాపారం మీకు పనికి వస్తుంది, ఇది మీకు పనికిరాదు, దీనిలో మీరు ముందుకు వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ. ఇక్కడ ఏంటంటే, మీరు ముందుకి అడుగు వేసేటప్పుడు ఉదాహరణకి ఈ రకంగా సంశయిస్తున్నారు, ప్రతి అడుగు వేసే ప్రతిదీ కూడా ఒక్కసారి అమ్మవారిని స్మరించుకుంటూ, స్వామి నీదే బాధ్యత అనుకుంటూ వెళ్తే కూడా మీరు ఎక్కడ వెళ్ళి ఇబ్బంది పడాలో అక్కడ వెళ్ళనివ్వకుండా స్వామివారు, అమ్మవారు చూసుకుంటారు. కాబట్టి ఈ యొక్క విషయాల్ని పరిగణనలో తీసుకొని కండిషన్స్ పాటించండి. శ్రీమాత్రే నమః.